కానీ మా అన్నకి చెప్పలేదు. ఇదేనా నీకు నేను చెప్తే కానీ నీకు చేయవా నన్న వారం రోజులు అయిపోతున్నా. అది గొడవ. ఇప్పుడు నన్ను చెప్పండి, నేను చెప్పాలి కదా. చెప్పు. అంతా మీ వాళ్ళకి చేస్తున్నావు, నాకేం చేస్తున్నావు? నాకంటే చాలు ఆమె ఇల్లు పడతావు. ఫోన్ చేసినా అయిపోయినా కరెక్ట్గా పట్టుకొని గుర్తు పెట్టుకొని చేస్తావు. మన పనికి నేను ఎందుకు చెప్పాలా? అది కరెక్టా? కరెక్టే కదా. ఇదేమన్నా చేసా ఏమని చెప్పినట్టు అబద్ధాలు చెప్తారు. సరిపోతారు కానీ అట్ట కాదురా, ధర్మం ఉండద్దా? ఇప్పుడు వాళ్ళకి చేయకపోతే ఎవరు చేస్తారు? నీకు చేయట్లేదా? అట్టని నీకు చేయట్లేదా? అది ఎంతవరకు కరెక్ట్? మన విషయం అని చెప్పి ఆయన కొంచెం బద్ధకం ఉంటుందిలే. విషయంలో బతుకున్న ఊళ్ళో వాళ్ళ విషయంలో హుషారు అన్నమాట. హుషారు ఏముందాడా? హుషారు ఉన్నాయన మీరు అంతా ఒకటి పని కాకపోతే లేట్గా చేస్తారు. రైట్ నాకు ఆపలేం కదా. లేట్ ఏం లేదురా, షాప్ మన పని కదా. కాదల్లా చెప్తా సైకాలజీ అంతే చెప్తున్నా. 11-20 నిన్నేం తెలుసా జరిగిందా? నాకు వచ్చింది 500. టక్కన ఒకడు వచ్చి 500 అడ్వాన్స్ ఇచ్చిపోయినాడు ఇంకో పనికి. అట్ట 1000 రూపాయలు అయింది. నిన్న ఈ మనిషి చెప్పిన దానికి 500 లాస్. నాకు ఎవరు ఇస్తారు? 11:30 పోయినా నేను షాప్కి. చెప్పు. కూడా పనికి పోతున్నావు. చెప్పి అంత ఆ రకంగా నిన్న టిఫిన్కి అప్పు పడాలి. తింటారా? ఎందుకు గుర్తు తింటావా? అది అన్నీ ఎంత వచ్చిందమ్మా? ఇది ఎందుకో బాగుంటుంది అమ్మా. చాలా చేద్దాం ఉన్నా నీటి పెట్టిన కాకపోయింది. యూపీఎస్సీ ఉంటే కూడా మునిరాజా డాక్యుమెంట్ ఛార్జింగ్ లేకపోతే నీకు యూపీఎస్సీ నీ డబ్బుతో కూడుకుంది అయిపోయా. మాట అనగలన్నా అనుకుంటే సరిపోదు. ఇదంటే కరెంటు పోయినదే. నో ఈ కరెంట్